ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన నిరంతరం కూడా స్తోత్రారుడై ఉన్నాడని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రికలో చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరంట చెప్పండి? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఈయన? నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత, ఆయన ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన తర్వాత, ఆయన సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత తన ప్రజల నుండి ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఆయన చెప్పుతున్న మాట, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. చూసారా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పరలోకమందును భూమి మీద ఆయనకి ఏముందంటే చెప్పండి? సర్వాధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగి ఉంది. ఇంకా మనం చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కనుక కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడినవు. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అర్థమవుతుందండి? ఎవరి ద్వారా అంటండి ప్రపంచాలన్నీ కలిగిన? చెప్పండి ఒకసారి అమ్మా. ఆకాశమే కానీ భూమే కానీ, ఆకాశం అందున్నవే కానీ భూమి అందున్నవే కానీ భూమి కింద ఉన్నవే కానీ అన్నీ కూడా ఎవరి ద్వారా కలిగినవి? చెప్పండి. ఎవరి ద్వారా కలిగినవి? దేవుని ద్వారా కలిగినవి. ఎవరి ద్వారా కలిగినవి? దేవుని ద్వారా కలిగినవి. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక మీరు, దేవుని ద్వారా కలిగినవి. ఈ భూమి అంతా కూడా ఆయన ద్వారా కలిగింది. సమస్తం ఆయన ద్వారా కలిగినవి. ప్రజలందరూ కూడా వెనకాల వస్తున్న సైన్యం చూసి, పొరో సైన్యం చూసి, రథములు రౌతులు చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆందోళన చెందుతుండగా, భయాక్రాంతులవుతుండగా, మమ్మల్ని ఎందుకు ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు నాశనం చేయాలని ఇక్కడ తీసుకొచ్చావు? ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవా? ఇక్కడ సమాధులు చేయాలని తీసుకొచ్చావా? ఇక్కడ మమ్మల్ని నాశనం చేయాలని తీసుకొచ్చావా అని అందరూ కూడా ఏకదాటిగా మోసే మీద ఎదురాడుతుండగా దేవుడు అన్నాడు మోసేతో, నీ ముందున్న సముద్రము నేను కలగజేసింది, దానికి అధికారం నేను. నువ్వు కర్రవెత్తు ఆజ్ఞాపించాను. కానీ 2 పాయలుగా అయిపోయిందండి. ఎలా అయిపోయింది చెప్పండి? 2 పాయలుగా అయిపోయిందండి. నీరుకి దేవుడు ఆజ్ఞవగా, ఎలా చూడండి ఒకసారి, ఎక్కడికక్కడే నీరు అలాగా పాయలు అయిపోయి నిలిచిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. అంటే సముద్రాన్ని ఎవరు కలగజేశాడు? నీటి మీద అధికారం ఉంది. నీటి మీద ఎవరికి అధికారం ఉంది? సముద్రం మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. కనుక ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కనుక ఆజ్ఞాపించగాని 2గా చీల్చు. అంతే కదండి. 6 నెలలు అయిపోయిందంటే ఏమైపోయింది చెప్పండి ఒకసారి? 6 నెలలు అయిపోయింది. అన్ని లక్షల మంది ప్రజలు ఆ సముద్రంలోంచి, ఎర్ర సముద్రంలోంచి నడిచి వెళ్తుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారంటండి. ఆహా, యెహోవా
నీ కార్యాలు ఎంత ఉన్నతమైంది, నీ బలాతిశయం ఎంత ఉన్నతమైంది. ఓహో, నీ బలం ఎంత గొప్పది, నీ బాహుబలం ఎంత గొప్పది. ఎర్ర సముద్రం రెండుగా చీల్చివేసి నీ బాహువాస్తం ఎంత బలమైంది. 6 నెలలు నడిపిస్తున్న యెహోవా బాహు ఎంత గొప్పదని పాటలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించి వెళ్తున్నారండి. వారు అవతల ఒడ్డుకి వెళ్ళగానే మోసేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎప్పటి నుండో నా ప్రజల మీద అధికారాన్ని చలాయించారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి అధికారం ఉందని నా ప్రజలను భయంకరమైన బానిసలుగా చేసి కోడాలతో కొట్టి ఎంత భయంకరంగా హింసించారు. నీళ్ళు ఇవ్వకుండా, దాహము ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా, ఎట్టి సాకులు చేసుకున్నప్పుడు వాళ్ళు బాధించినప్పుడల్లాగా వాళ్ళ మీద అధికారులుగా నియమించినంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ అధికారులుగా ఫరో నియమించిన అధికారులందరూ ఎంత బాధ పెట్టారో అది నేను చూశాను. ఇదిగో వాళ్ళందరూ ముగింపు వచ్చింది. ఈ రోజున కర్రవెత్తి నీవు ఆజ్ఞాపించమనగానే మోసే కర్రవెత్తి ప్రార్థన చేయగా సముద్రం అంతా ఒక్కసారి ఏకమైపోయిందంటండి. 600 రథములు రౌతులు ఆ సముద్రంలో అర్థమైపోయారంటండి. ఎంత గొప్ప అధికారం కలిగిన దేవుడు. దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? సమయం ఉంటుంది. సమయం దాకా నువ్వు ఆగలేవా? ఆ సమయం వచ్చేదాకా నువ్వు దేవుడు సమయం వస్తుంది వచ్చేదాకా నువ్వు ఆగలేవు. ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఎవరిని ఎలా చెయ్యాలో అని చేస్తాడు. బాధ పెట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, ఆ భయంకరమైన జిగట మట్టి అది తొక్కుతూ వాళ్ళకి దాహం అని గొంతుకు ఆరిపోయేది. ఎందుకంటే మట్టి పని చేసిన వాళ్ళకి ఏమద్దు చెప్పండి? భయంకరంగా దాహం అవుతుంది. ఆకలి కూడా భయంకరంగా ఉంటుంది. అంటే మామూలు కష్టం కాదు, అది చాలా కష్టం. అటువంటి పని చేస్తున్నప్పుడు వాళ్ళ భయంకరంగా కొట్టువారు అంటండి ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుడు పరలోకంలో చూశాడు, మీ అధికారం ఎంతవరకు ఉంటుందో ఆగండి, కంగారు పడకండి, మీ కొరకు ఎర్ర సముద్రాన్నే రెడీ చేశాను, ఒక రోజు ఉంది ఆగండిరా. మొత్తం ఒకే దెబ్బకి మీ అందరినీ చెప్పండి, నా అధికారం ఏంటో మీరు చూస్తారు. ఆమేన్. దేవుని అధికారం ఏంటో, దేవుని ఆధిపత్యం ఏంటో ఫరో చూశాడు. ఒక్కసారి గుండెలు కొట్టుకున్నాడండి. హల్లెలూయా. అసలే ఫరో జీవితంలోనూ ఐగుప్తు దేశంలో జరిగిన సూచక్రియలు మహాత్మ కార్యాలకే ఆయన ఎంత గొప్ప సర్వాధికారం కలిగిన దేవుడు, అందరూ కూడా పొగిడారు ఆయన్ని. కానీ ఇది శత్రువులు ఇంకెన్నడూ కూడా ఇలా చూడండి ఒకసారి, శత్రువులు ఎన్నడూ కనబడకుండా సముద్రంలో అతము చేసిన గొప్ప సర్వాధికారి అయిన దేవుడు. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు నీ వెనకాల ఎన్ని విధాలుగా ఇటువంటి అర్థమైందండి, ఎన్ని విధాలుగా నిన్ను తవ్వుతున్నాయో, ఎన్ని విధాలుగా నిన్ను భయపెట్టే భయంకరమైన పరిస్థితులు నీ ఎంట వస్తున్నాయో, భయపడకో, దిగులు పడకో, జడియకో. సర్వాధికారి అయిన దేవుడు నీ పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా పోరాడినట్లు పోరాడుతానికి ఆయన నిలబడబోతున్నాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కనుక. ఒక రోజుని పడవలో ప్రయాణం చేస్తున్నారు యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు. అలా కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను వచ్చింది. భయంకరమైన గాలి విసురుతుందండి. యేసుప్రభుని అంటున్నారండి, యేసుప్రభువా నీకు అసలు చింత లేదా, పడుకున్నాను ఏంటి అంత హాయిగా? ఒక పక్కన తుఫాను వస్తుంది, ఒక పక్కన గాలి వస్తుంది. మనం నశించిపోతాం అని అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన లెగిసి తుఫాన్ని గద్దించగా నిమ్మలమైపోయింది, గాలిని గద్దించగా నిశ్శబ్దమైపోయిందండి. ఎందుకంటే ఈయన ఎట్టివాడో సముద్రం ఇనికి లోపడ్డాది,
ఈయన ఎట్టివాడో గాలి ఈయనకి లోబడ్డాది. కారణం సర్వాధికారి అయిన దేవుడు గనక ఆయనకి లోబడుతున్నాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. యుద్ధం ముమ్మరంగా జరుగుతుందండి. సూర్యుడు వెళ్ళిపోతే కనుక యుద్ధం ఆఫ్ చేసేయాలి. శత్రువుల శాసనం చూస్తే ఇంకా అవ్వలేదు. యెహోషువ వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా, చంద్రుడా నిలిచిపో అన్నాడు. అంతే అండి. ఒక రోజంతా కూడా ఏమైపోయింది చెప్పండి? నిలిచిపోని. ఎవరినైనా సూర్యుని చేసిన వాడు, చంద్రుని చేసిన వాడు కనుక యెహోషువ సర్వాధికారి అయిన దేవుడికి ప్రార్థన చేయగా సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు, నా బిడ్డ ఆగమంటున్నాడు, అక్కడ ఆగన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరో చెప్పాలి. ఆయన ఎవరో? అది సర్వాధికారి అయిన దేవుడు కనుక ఆయనకి లోబడిని. ఈ భూమి మీద ఎవరైనా, ఎటువంటి వాడైనా ఈయన ఎవరిని తెలుసుకోవటానికి బైబిల్ గ్రంథంలో రుజువులు ఉన్నాయి. సముద్రం ఏంటి, గాలేంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, ఆయన మాటకు లోబడిని అంటే ఆయన ఎవరు చెప్పండి? సర్వ సృష్టికి సర్వాధికారి అయిన దేవుడు. ఎవరైనా సర్వ సృష్టికి సర్వాధికారి అయిన దేవుడు. నీకు నాకు ప్రపంచానికి సర్వాధికారి అయి ఉన్న దేవుడైన ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఇంకా చూస్తే కనుక ఎపిసిల్ రాసిన పత్రికలో మనం చూస్తే కనుక 1వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అమ్మ, మీరు బాగా గమనించాలి ఈ మాట. ఏం చెప్పండి? సమస్తము కంటే చెప్పండి, సమస్తమైన పాదముల కింద ఉంచాడు ఆయన సంఘాన్ని. అన్నిట్లకంటే చెప్పండి అన్నిట్లకంటే పైగా పెట్టుకున్నాడు సంఘాన్ని. ఆ సంఘానికి ఎవరంటే అయినా అధికారి అయి ఉన్నాడు. సంఘానికి అధికారి ఎవరై ఉన్నాడు చెప్పండి? ఎవరు అధికారి? సంఘానికి సర్వాధికారి ఎవరు? దేవుడు. ఈ రోజున సంఘానికి దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. సంఘము ఏంటి చెప్పండి? ఆయన శరీరము. సంఘం ఏంటి చెప్పండి? ఆయన శరీరము. దానికి శిరస్సు ఎవరంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శిరస్సులోంచి, ఈ మెదల్లోంచి నీకు వచ్చే ఆలోచన బట్టి మొత్తం శరీరం అంతా కూడా వర్క్ చేస్తుంది. అవునా కదా? హలో, కూర్చోండి. అర్థమవుతుందా? ఈ మైండ్లోంచి, ఈ మెదల్లోంచి ఆమె చూడండి ఒకసారి. ఒక ఎంట్రికలంటి చెప్పండి, ఒక ఎంట్రికలంటి చిన్న నరము చిట్లిపోయిన ఏది చెప్పండి? చచ్చిపడిపోతుంది. ఇంకేది పని బా ఏమి పెట్టాడంటే దేవుడు నిజంగాని. మెదల్లో ఉన్న నరాల్లో చిన్న ఏంటంటే ఎంట్రిక వాసంత నరము చిట్లితే మైండ్ ఏమైపోతుంది చెప్పండి? బ్లాక్. మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది మొత్తం. ఇంకా పోయినట్టు, ఇంకా మైండ్, ఇంకా శరీరము పోయినట్లు. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. నీ శరీరంలో ఉన్న నరాలు, ఎముకలన్నింటిలోకి రక్త ప్రసరణ తీసుకువెళ్ళే ఆ శక్తి, ఉత్పత్తు ఏ మెదడులోంచి వెళుతుందో ఈ ప్రపంచానికి మెదడుగా, ఈ ప్రపంచానికి అనంత జ్ఞానిగా, ఈ ప్రపంచానికి ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నవాడు నజరేయుడైన యేసు. ఆయన నుండే సమస్తం పనిచేస్తున్నాయి. లేకుండా ఏది పనిచేయ. నెబుకద్నెజరు రాజు అంట ఒక రోజున అనుకున్నాడంట, బబులోను దేశాన్ని
పరిపాలించే రాజు అనుకున్నాడంట. అసలే ఈ దేశానికి నేనే దేవుణ్ణి, నేనే రాజుని, నేనే గొప్పని అనుకున్నాడంట. ఏమనుకున్నాడు చెప్పండి? అసలు నేనే దేవుని అనుకున్నాడంటే వాడు. దేవుడి శాసనం వచ్చింది. నెబుకద్నెజర్ రాజు, అర్థమవుతుందండి, దేవుడి కంటే గొప్ప అధికారిగా హెచ్చించుకున్నాడు, మనసులో ఆలోచన కలిగి ఉన్నాడు. అర్థమైందని ఒక పశువులాగా గడ్డి మేసే అవతారానికి దేవుడు కలగజేసాడండి ఆ వ్యక్తికి. వెంటనే అండి ఒక పశువులాగా అయిపోయాడు. ఒక పశువు లాంటి శరీరం వచ్చేసింది, తలకి కొమ్ములు వచ్చేసినాయి, శరీరం అంతా కూడా ఎలా మొత్తం పశువు లాంటి శరీరం వచ్చేసింది. అందరు ఊరి చివరకు కొడుతున్నారు పశువులాగా. రాజుగారు ఏంట్రా పచ్చగడ్డి మేస్తున్నాడు ఏంటంటే, ఎస్, దేవుడు తలుచుకుంటే ఏ అధికారినైనా ఒక పశువులాగా చేయగలిగే సర్వాధికారి అయిన దేవుడైనా. చప్పట్లు కొట్టు. ఎస్, నెబుకద్నెజర్ రాజు కంటే నువ్వు గొప్పవాడు కాదు ఈ భూమి మీద ఉన్నవాడు. మనం ఎవరు కూడా రాజులు సైతం గద్దెలు దించగలిగిన సర్వాధికారి ఎవరో? నజరేయుడని యేసు. నువ్వే రాజుని కలిగి ఉన్నావు? సర్వాధికారి అయిన రాజుని కలిగి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. ఏ రాజుని కలిగి ఉన్నావు నీవు? సర్వాధికారి అయిన రాజుని కలిగి ఉన్నావు. ఈ భూ ప్రపంచం అంతటి మీదకి ఆయన సంఘముగా సంఘాలన్నిట్లో కానీ శిరసై ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి అమ్మా? సంఘానికి శిరసై ఉన్నాడు. గనుక ప్రిలారి రోజున యేసుక్రీస్తు ఈ భూమి మీద సమస్త ప్రజలందరికీ కూడా ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఎందుకని చెప్పండి? చెప్పండి. చూడండి, ఒకసారి చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఒకసారి చూస్తే కనుక ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే కనుక మానవ యొక్క శరీరానికి కూడా సర్వాధికారి ఆయనే, మానవ జీవితానికి కూడా సర్వాధికారి కూడా ఆయనే. చూడండి, చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా చూసారా, నేల మట్టితో నరు నిర్మించి వాని రాచిక రంధ్రంలో జీవవాయువుదగా మనుషుడు జీవించే జీవాత్మయ్యాడు. అమ్మా, అర్థమవుతుందా? ఈ శరీరం ఏంటి చెప్పండి అమ్మా. ఇదేంటి చెప్పండి? మట్టి. అర్థమైందండి. లోపడున్న ఊపిరి ఎవరిది చెప్పండి? ఎవరిది? లోపడున్న ఊపిరి ఎవరిది? యేసయ్యది. నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలో ఎంతకాలం ఉండకూడదో నీ భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే కనుక ఆల్ఫా ఒమేగా అంటే ఆది ఆయనే అంతమై ఉన్న దేవుడు. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఇలా చూడండి, భవిష్యత్ అంటే అర్థం ఏంటి తెలుసంటే, రేపు, వచ్చే సంవత్సరము, పై సంవత్సరము నీ పిల్లలకి ఏమవుతుందో నీకు తెలీదు, కానీ దేవుడు తెలుసు. అదే భవిష్యత్తు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. రేపు ఏమవుతుందో నీకు తెలుసా? వచ్చే సంవత్సరం ఏమవుతుందో నీకు తెలుసా? కానీ నువ్వు పుట్టినప్పటి నుండి ఈ భూమి మీద వెళ్ళిపోయేదంతా కూడా సర్వాధికారి అయిన దేవుడి చేతిలో ఉందంట నీ భవిష్యత్తు. అందుకని సెలవిస్తున్నాడు, నేను సర్వాధికారిని రా నీకా. ఇప్పుడు ఏంటి చెప్పాలి? నెంబర్ 1, ఆయన సర్వ సృష్టికి సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అర్థమైందా? రాజులందరికీ, ప్రభుత్వం చేసేవారందరికీ కూడా. రెండోది ఏంటి చెప్పండి? నెంబర్ 2, సర్వాధికారి అయి ఉన్నాడు. మానవుడు కూడా ఏమై ఉన్నాడు చెప్పండి? ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. మానవులందరికీ ఏమై ఉన్నాడు? ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సర్వాధికారి అన్నాడు. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని కాస్త ఆయన నీ మీద ఎటువంటి అధికారం ఉందో, సాతాను ఎటువంటి అధికారం ఉందో కాస్త మీకు వివరించి చెప్పాలనుకుంటున్నాను. వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ శరీరము నీదా
ప్రభుతో చెప్పు ఒకసారి. చెప్పండి. అమ్మా నీ కళ్ళు ఎవరి? ఊరికా నీ కళ్ళు నీకే తప్ప యేసు ప్రభు ఏంటి? నీ లోపల నరాలు ఎవరి? నీ తల ఎవరిది? నీ చెవులు ఎవరి? ఏదో పైకి అలా చెప్తాను, నన్ను ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటలేదా? పై మాట పెదాల మీద ఎందుకు చెప్తున్నావులే, ఎందుకు వచ్చింది చెప్పండి, అందరు చెప్పండి. నా కళ్ళు ఎవరి? నాయి కాదు. ఎవరి? నా యేసయ్య. చెవులు ఎవరి? అందరికి అర్థమవుతున్నట్టుంది వెనకాల ఉన్న వాళ్ళకి. నీ చెవులు ఎవరి? నీ నోరు ఎవరి? నీ చేతులు ఎవరి? నీ గుండె ఎవరిది? నీ ఊపిరితిత్తులు ఎవరి? నీ కిడ్నీ లివర్ అన్నీ కూడా ఎవరి? అసలు నీ కాళ్ళు చేతులు ఎవరి? మరి ఎవరి కోసం వాడుతున్నావు? అంటే ఎవరి అధికారంలో ఉన్నావు? టోటల్గా మానవుడు సాతాను యొక్క ఆధిపత్యంలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు చెప్పండి? సాతాను యొక్క ఆధిపత్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరం మీద ఆయన అధికారం కనుక ఆయన ఏం చేశాడు చెప్పండి ఒకసారి? చంద్ర రోగం అంటే అర్థమేంటి తెలుసండి? మెదడ వాపుతో, మెదడ యొక్క బలహీనతతో బాధించబడుతున్న వ్యక్తిని దేవుడు మాట చెలవుగా వాడు బాగుపడిపోయాడు. అంటే తల అయిందా కదా? గుడ్డోడికి ఏం చెప్పాడు ఆయన? మాట సెలవిచ్చాడు అంతే అండి. వాడికి ఏమొచ్చింది చెప్పండి? కనుదృష్టి వచ్చిందండి. కళ్ళు ఆయనే కదా? అవునా కదా? మోగవారు యేసుప్రభు దగ్గర తీసుకొస్తే ఏం చేశాడు చెప్పండి? ఆయన మాట సెలవిచ్చి నాలుకని సడలించునుగా కన్నాడు అంతే. మాట్లాడేవాడిగా చేశాడు. ఆయనదా కదా నోరు? చెవులు వినబడలేనోడు పుట్టి కాంచి చెవులు వినబడిన వాళ్ళు తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఏమన్నారు చెప్పండి? మాట చదివిస్తే ఆ చెవులు ఏమైనా చెప్పండి? వినపడుతున్నాయి. కాళ్ళు చేతులు పక్షవాయుముతో నడవలేని స్థితిలో మంచం మీద ఉన్న వాళ్ళు తీసుకొస్తే విన్నారా? మంచం మీద తీసుకొచ్చారు వాళ్ళని. దేని మీద? పరుపుల మీద, మంచాల మీద తీసుకొస్తే దేవుడు ఏమన్నాడు చెప్పండి? లేచి నీ పరుపెత్తుకు నడవంటే ఈ ఎముకలన్నీ దానికే పనిచేస్తున్నాయంటే ఈ భూమి మీద, ప్రపంచం మీద ఉన్న మానవుడందరి శరీరాల మీద అధికారి గనుక లేస్తున్నాయి, గనుక పనిచేస్తున్నాయి, గనుక ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎవరంటే ఆయన సర్వాధికారి గనక. హల్లెలూయా. కళ్ళు ఆయన గనక ఆయన ఇవ్వగలుగుతాడు. ఆమేన్. అసలు కాళ్ళే లేవు పుట్టిన కాంచి. ఏం లేవు చెప్పండి? కాళ్ళే లేవు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? నువ్వు నడిచి లేకరన్నాడంతే కాళ్ళు వచ్చినాయి. ఆయన సర్వాధికారి. ఆమేన్. హల్లెలూయా. యాయీరు కుమార్తె చచ్చిపోయింది. అందరు అంటున్నారు, ఇందుకు బాధకుని శ్రమ పెడుతున్నా, ఎప్పుడో చచ్చిపోయింది నీ కూతురు అంటే. నమ్మకం మాత్రమే ఉంచు, నీ కుమార్తె బ్రతికి ఉన్నది. హల్లెలూయా. తలితాకిమి లేగనగానే లేచి కూర్చుంది. అంటే ఈ శరీరం మీద అధికారం ఎవరికి ఉంది? ఈ శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? ఈ ప్రాణం మీద ఎవరికి అధికారం ఉంది? ఏమన్నా నీకు అర్థమవుతే కనుక చప్పట్లు కొట్టు ఒకసారి. ఆయన సమస్త శరీరాల మీద అధిపతి అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. 4 రోజులైంది సమాధిలో పెట్టి, కుళ్ళిపోయింది. అక్కంటుంది, వద్దు ప్రభు చిచ్చి, ఇప్పటికే 4 రోజులైంది, కుళ్ళు వాసన వస్తుందంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను అనుకుంటాను ఇప్పుడు కూడా, బా ఈ ప్రపంచం మీద టాపరు వీరు ఎవరు ఉన్నాడంటే యేసుక్రీస్తు, జీసస్. లాజర్ అనకుండా సమాధిలో ఉన్న వాళ్ళ రాయండి అంటే ప్రపంచంలో ఉన్న అందరు లేచిపోదురు. హల్లెలూయా. లాజర్ పేరు మాత్రం విసరించాడు ఆయన. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మృతులను, చచ్చిన వారిని తిరిగి లేపిన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. పట్టవా? 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని లేవనెత్తిన వాడు ఆయన. ఈ రోజున ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుందా? ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. మనిషి దేహం మీద ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు చెప్పు ఒకసారి, ఈ రోజు నుంచి
నీ దేహం మీద దేవుడికి అధికారం ఉంటే అన్ని అవయవాలు దేవుడి కొరకు పని చేయగలిగినట్లు దేవుడు చేస్తాడా లేదా? మరి ఎందుకు చేస్తలేదు నీ ఎందుకు చేస్తలేదు అమ్మా? ప్రార్థన అంటే చెప్పండి, ప్రార్థన అంటే చెప్పాలి. హాఫ్ నైట్ ప్రార్థన అంటే, రాత్రుల ప్రార్థన అంటే కాళ్ళు ఏనుగు కాళ్ళు అయిపోతున్నాయి, ఏనుగు పాదాలు అయిపోతున్నాయి. అసలు అడిగి అడతలేదని పాస్టర్ గారు, మరీ ఊడొత్తలేదని పాస్టర్ గారు. ఎందుకంటే సాతాను చేతులు ఉన్నా కనుక నీ కాళ్ళు ఏంటి చెప్పండి? ఏనుగు పాదాలు అయిపోయినాయి. ఏ పాదాలు అయిపోయినాయి? నీవు గనక యేసయ్య చేతిలోకి వెళితే లేడి కాళ్ళు వల్ల చేస్తాడు ఆయన. ఆమేన్. ఇంకెంతకాలం ఈ కుంటితనంతో బతుకుతావు? ఎక్కడన్నా ప్రార్థన అంటే చెప్పండి, ఎక్కడన్నా ప్రార్థన అంటే, ఎక్కడన్నా సువార్త అంటే, ఎక్కడన్నా దేవుని గూర్చిన వార్త ప్రకటించుటకు సేవకుడు సంఘం వెళ్తున్నారంటే నీ కాళ్ళు పరిగెడుతున్నాయా? అరే సంపాదన అంటే ఏం పరిగెడతాయి? అక్కడ కలిసి వస్తుందంటే ఇక్కడ కలిసి వస్తుందంటే, అసలు అక్కడ ఈ రోజున 10,000 రూపాయలు ఖర్చు కలిసి వస్తుందంటే 10,000 కలిసి వస్తుందంటే రాష్ట్రం దాటి కూడా రాత్రి అంతా నిద్ర ప్రయాణం చేసేస్తాం. మరి దేవుడి కొరకు పని చేస్తాడు నీ కాళ్ళు. కారణం నీవు సాతాను చేతిలో ఉన్నావని రుజువిది. ఎవరి చేతిలో ఉన్నావు? అర్థమవుతుందా? ఎవరి చేతిలో ఉన్నావు? ఆడి చేతిలో ఉన్నావు కనుక వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ కాళ్ళకి చెప్పండి, గుదిబంధాలు వేసాడు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు కొన్ని పశువులు ఉంటాయండి, లోపల కట్టేసి ఉంచుతారండి. బయట తీసుకొస్తే ఏం చేస్తా చెప్పండి? కాశీ గారు చెప్పండి, ఏం చేస్తా చెప్పండి? అప్పుడు నువ్వు గొంతులేని దాంతో అవి గొంతులేస్తున్న తర్వాత నువ్వు గొంతులేయాల ఊరంతా. దానికి ఏం చేయాలి ఇప్పుడు? అంటే గుదిబంధాలు వేయాలన్నమాట. అంటే అర్థం ఏంటి చెప్పండి? 2 కాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిపోకండి. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? 2 కాళ్ళు ఇలా అంటాయి, పరిగెడతాయా? సాతాను గడి ఎంతమందికి ఆ కాళ్ళకి గుదిబండలు వేసాడు. నిజంగా అండి పాస్టర్ గారు, అయ్యి బాబు మీరు చెప్తే నమ్మరండి. మొన్న అనుకున్నానండి అస్సలే హాఫ్ నైట్ ప్రార్థనకి వెళ్ళాలి, మరి ఏమైంది ఏంటండి ఇట్లా వెళ్ళలేకపోతున్నానా? సాతాను అధికారంలో ఉన్నావు, దాంట్లో డౌట్ లేదు, కన్ఫర్మ్. ఇది నువ్వు దేవుడి కొరకు బ్రతకలేకపోతున్నావు అంటే ఏ బంధకాల్లో ఉన్నావు నువ్వు చెప్పండి? గుదిబంధాలు వేసాడు వాడు. నడవకుండా దేవుడి కొరకు పరిగెత్తకుండా నీకు గుదిబంధాలు వేసాడు. నువ్వు వెళ్ళకుండా వాడు ఏం చేశాడు చెప్పండి? బంధించాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవాడు వాడు ముందుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ముందుకు వెళ్ళాడు. ఏ సంబంధి నువ్వు చెప్పండి? అంధకార సంబంధి అని అధికారి చేతిలో ఉన్నవాడికి దేవుని యొక్క వెలుగు కనబడదు, దేవుని సన్నిధి వారికి కనబడదు, దేవుని మహిమ వారికి కనబడదు. ఎందుకంటే దేవుని గూర్చిన ఆలోచన వారికి లేదు గనక. ఈరోజు చాలామంది దేవుడి కొరకు బ్రతకలేకపోతున్నారు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, ఏమాట తెలుసండి, నిజంగా ఈ రోజున 1 గంటన్న ప్రార్థన చేయాలనుకున్నాను పాస్టర్ గారు, కానీ అస్సలే 1/2 గంట కూడా ప్రార్థన చేస్తా కళ్ళు అవ్వలేదండి. నీ దేహం మీద ఎవరికి అధికారం ఉంది చెప్పు? ఎవరికి అధికారం ఉంది? గంట చేద్దాం అనుకున్న దాన్ని 1/2 గంట కూడా చేయలేకపోయావు అంటే అర్థం ఏంటి చెప్పు? అసలు నీవే దేవుని చేతులు లేకుండా సాతాను చేతిలో ఉంటే, సాతాను అధికారంలో ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు దేవుని చేతిలోకి వచ్చేది? ఎప్పుడు సర్వాధికారి అయిన దేవుని చేతిలోకి వచ్చేది? ఎప్పుడు నీ భర్తనే ఆ సాతాను చేతిలోంచి విడిపించేది? ఎప్పుడు లోకములో ఉన్న ప్రజలు, సాతాను అధికారంలో ఉన్న ప్రజల్ని ఎప్పుడు నువ్వు విడిపించేది? ఎప్పుడు నువ్వు రక్షించేది? ఎప్పుడు వారందరూ కూడా సాతాను అధికారం నుంచి నడిపించగలిగేది, రక్షించగలిగేది? ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన నీవు ఎవరి అధికారంలోకి రావాలి చెప్పండి? దేవుని అధికారంలోకి రావాలి. 4వదిగా చూస్తే కనుక ఆయన సంఘానికి అధికారి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి ఒకసారి? ఆయన సంఘానికి అధికారి అయి ఉన్నాడు. దేనికి అధికారి అయి ఉన్నాడు చెప్పండి? ప్రపంచము ఇలా చూడండి, సమస్తం అన్నిటికంటే కూడా పైగా పెట్టుకున్నాడు అంటే దేని చెప్పండి? ఆయన సంఘాన్ని. ఎవరి సంఘాన్ని బాబు? నీకు అర్థమవుతుందా? దేవుని సంఘాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? అన్నిటికంటే పైన.
బాబా దేని మీద ఎలా పెట్టుకున్నాడు చెప్పండి? అన్నిటికంటే పైన పెట్టుకున్నాడు. ఈరోజు దేవుడి సన్నిధికి వస్తున్న నీవు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు, ఈ భూ ప్రపంచం అందరి భవిష్యత్తులు ఆయన చేతిలో ఉన్న ఆ ప్రభు యొక్క మనసు నీకు అర్థమవుతలేదు, ప్రభు హృదయం నీకు అర్థమవుతలేదు, దేవుని ఆలోచన అర్థమవుతలేదు, దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థమవుతలేదు, దేవుని సంకల్పం నీకు అర్థమవుతలేదు, దేవుని ఉన్నతమైన ఏర్పాటు నీకు అర్థమవుతలేదు. నీకు నాకు ఇచ్చింది ఏంటి తెలుసా? ఈ భూ ప్రపంచం మీద ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ఈ భూమి మీద ఉన్న అన్నిటి కంటేను ఆయన శిరస్సుగా నిన్ను నన్ను నియమించుకున్న స్థితి అర్థం కావట్లేదు. అన్నిటికంటే పైన పెట్టుకున్నాడంటే నిన్ను ఎలా పెట్టుకున్నాడు చెప్పు ఒకసారి? అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలనుకున్నాడు సంఘాన్ని. సపర్లు కొట్టలు ఒకసారి. హల్లెలూయా. అన్నిటికంటే చూడండి, పౌలు భక్తుడికి అర్థమైందండి. ఎవరికి అర్థమైంది అమ్మ? ఎవరికి అర్థమైంది చెప్పండి? పౌలు భక్తుడికి అర్థమైంది. సంఘం అంటే ఎవరికి అర్థమైంది చెప్పండి? పౌలు భక్తుడికి దేవుడు ప్రత్యక్షత అర్థమైందండి. ఈ భూ ప్రపంచం మీద అన్నిటికంటే పైన ఉన్నది ప్రభు యొక్క సంఘము, యేసయ్య సంఘము. మరి ఆయనకి ఏ స్థానం ఇస్తున్నావు నీవు అమ్మ? ఏ స్థానం ఇస్తున్నావు? సంఘానికి ఏ స్థానం ఇస్తున్నావు? ఆదివారం వచ్చిందంటే సంఘానికి నువ్వు స్థానం ఇస్తున్నావా? సంఘానికి అధికారి అయి ఉన్న, అధికారం కలిగిన ఆలోచనలోకి నువ్వు వెళ్తున్నావా? మనుషుల ఆలోచనలోకి వెళ్తున్నావా? ఇప్పుడు మాట చెప్తాను మీకు. మీ బంధువులే, మీ రక్త సంబంధులే, ఒకవేళ నీ తోబుట్లే, ఒకవేళ ఇది కలిసి నీ అన్నగారి పిల్లలే, అన్నయ్య పిల్లలే, లేకపోతే నీ సహోదరు పిల్లలే. వివాహం అనుకోండి, ఏ రోజు పెట్టుకున్నారు వాళ్ళు? ఆదివారం పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు సంఘానికి విలువిస్తావా? దేనికి విలువిస్తావు చెప్పు ఒకసారి? పై మాటలు ఎందుకులే, హార్ట్ఫుల్గా చెప్పు, నిజంగా హృదయవంతుడితో చెప్పు. దేనికి ఇస్తా చెప్పు ఒకసారి? ఏముందలే అండి, పాస్టర్ గారు ఎక్కడ పోతాడు? పాస్టర్ గారు ఉంటాడు. ఈ చర్చ్ ఎక్కడే ఉంటుంది, ఎక్కడ పోతుంది? ఆదివారాలు ఎన్నో వస్తాయి, మళ్ళీ పెళ్ళి వస్తుందా? మా అన్న ఏమనుకుంటాడు? అసలు మా అక్క ఏమనుకుంటుంది? అసలు వాళ్ళు ఏమనుకుంటారండి? అంటే ఎవరికి స్థానం ఇస్తున్నావు? ఎవరికి స్థానం ఇస్తున్నావు? హలో, వింటున్నావా? ఎవరికి స్థానం ఇస్తున్నావు? లేగమ్మా, లేచి వెళ్ళి ఎవరికి స్థానం ఇస్తున్నావు చెప్పాలి. ఎవరికి స్థానం ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? ఆ టైంలో ఎక్కడ స్థానం ఇస్తున్నావు చెప్పు. హల్లెలూయా. పిల్లలు ఏడ్చారు ఇంకో చక్కగా తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట బయటికి. ఎందుకని చెప్పండి? కాస్త అలా గాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? కాస్త రిలీఫ్ అవుతారు. దేవుని స్తోత్రం. చూసావు, అది ఆపేసింది. ఆపేద్దు కూడా. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పు. ఇప్పుడు నీకు ఏమర్థమని చెప్పు? సంఘం అంటే ఏమర్థమని చెప్పు. నీకు సంఘానికి స్థానం ఇస్తున్నావా? చెప్పండి. నీవు ఆ రోజున ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు దానికి స్థానం ఇస్తున్నావా? దేనికి పీఠం వేస్తున్నావు? దేనికి సింహాసనం వేస్తున్నావు చెప్పు. నువ్వు చెప్పాలి. ఏసైకి వేస్తావా, నాతో వాళ్ళకి వేస్తావా సింహాసనం? మా పాప అంటే ఒప్పుకోనది, మీరు చెప్పాలి ఇంట్లో. అవునా కదా? ఎవరి దగ్గర ప్రశ్న లేదు, జవాబు లేదు. చెప్పండి అమ్మా, దేనికి? ఏదో అలా కదలేని మరి మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఏటో మరి పెద్ద ఆలోచన. చెప్పండి, ఎవరికి స్థానం ఇవ్వాలి? ఆమేన్. నిజంగా హృదయవంతుడితో చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? ఆమేన్. ఎందుకంటే ఆయన సమస్తం అన్నిటికంటే పైనెట్టుకున్నాడు ఆయన సంఘాన్ని. నేను కూడా అలాగా సంఘాన్ని హెచ్చించాలి అందరిలో కూడా. ఆమేన్. దేవుని యొక్క స్థానానికే నేను విలువాలి. ఎందుకంటే ఆ సంఘానికి శిరస్సు ఎవరు బాబు? ఎవరు? ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. ఆ తలకి నేను గౌరవిస్తున్నాను. ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్న ఆ ప్రభుకి నేను గౌరవిస్తున్నాను. ఆయనకి నేనేం చేస్తున్నాను చెప్పండి? విలువిస్తున్నాను.
ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో తప్పకుండా నీవు ఒక రోజుని బంధువులందరిలో నిన్ను ఒక అధికారిగా నిన్ను చేయగలిగిన దేవుడు, అనేకులకి దీవెనకరమైన వ్యక్తిగా చేయగలిగిన దేవుడు ఆయన. చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది 3:6 చదవమని ఒకసారి. 3:6 చదవమని త్వరతారు చదవమని. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అమ్మ, ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? నీ ప్రవర్తన అంతట్లో చెప్పండి. ఎవరి ప్రవర్తనకి అధికారానికి ఒప్పుకోవాలి? సోమవారం నుంచి శనివారం వరకు నీ నోరుని ఇష్టం వచ్చినట్లు బరి తెగించి మాట్లాడుతుంది. దానికి చెప్పండి, అది మాట్లాడే దానికి అధికారికి ఎవరిని ఎట్టుకోవాలి? చెప్పండి అమ్మా, ఎవరిని ఎట్టుకోవాలి? నోరా, నాదనుకుంటున్నావు ఏంటి? నేను ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నావు. ఇది ఆయింది, స్తోత్రం చెప్పండి. చెవులా, నీ ఇష్టం వచ్చినట్టు ఏంటున్నావు ఏంటి ఈ మధ్యలో? చెవులు నాయి కాదు, ఏంటి అనుకుంటున్నావు? యేసయ్య, స్తోత్రం చెప్పండి. కళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు చూస్తున్నావు ఏంటి? కళ్ళు నాయి కాదు, ఏంటి అనుకుంటున్నావు? నేను బాప్తిసం పొంది, ఏంటమ్మా, యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందిన తర్వాత నా కళ్ళు, చెప్పండి, నా దేహము, నవ్యవలన్నీ కూడా యేసయ్యకి అంకితమైనవి. ఎవరు చెప్పగలుగుతారు అలాగా? ఆమె నీ కళ్ళు ఇష్టం వచ్చినట్లు చూస్తున్నాయంటే, దాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా వదిలేస్తున్నావంటే దానికి అధికారికి ఎవరు లేరు? చెప్పండి, దేవుడు అధికారిగా ఉండాలి. ఆమెన్. నా కంటి చూపు నేను ఇలా చూస్తున్నానంటే నన్ను నడిపించే దేవుడికి, నాలో ఉన్న దేవుడికి, నా ముందున్న దేవుడికి అది ఎంత మాత్రం ఇష్టమైంది కాదు. అమ్మో అమ్మో అమ్మో, నా ప్రవర్తన అంతటి మీద ఆయనే అధికారం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలాగంటే అలా ప్రవర్తించక లేదు. నా ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉండాలి? దేవుడికి మాత్రమే అధికారం ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ దేహము చాలా సార్లు, అర్థమైందండి, అది ఇచ్చలు ఎక్కువ వస్తూ ఉంటే దేహానికి ఏమొస్తాయి చెప్పండి? దేహానికి చాలా ఇచ్చలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి శరీర ఇచ్చలు పెరుగుతూ ఉంటాయి, కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఈ భూమి మీద గొప్పగా పూజింపబడుతున్న దేవుడు, గొప్పగా ఆరాధించబడుతున్న దేవుడు, ప్రపంచం మీద సర్వాధికారి అయిన దేవుడు ఎంతకయ్యాడు తెలుసండి? కామ, క్రోధ, మదమత్సర్యాలని జయించి వాటిని అధిగమించాడు గనక ఆయన సర్వాధికారి అయ్యాడు. స్తోత్రం చెప్పు ఒకసారి. శరీర వాంఛలను జయించిన వాడు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన అధికారంలోకి వెళ్తే ఆయన జయించాడు కనుక నువ్వు జయిస్తావా లేవా? చెప్పండి, జయిస్తావా లేదా? దేవుని సన్నిధికి వస్తున్నా నీవు, దేవుని ఆరాధిస్తున్నా నీవు, దేవుని సన్నిధిలో కనబడుతున్న నీవు, దేవుని బిడ్డగా పిలబడుతున్న నీవు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుని బిడ్డగా పిలబడుతున్న మనమందరము, ఆయన పిల్లలుగా చెప్పుకుంటున్న మనమందరము, మన దేహము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలు లేదు. ఈ దేహం మీద దేవుడికి అధికారం ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్న నీవు అక్కర సంబంధాల్లో ఉంటాకి వీల్లేదు. నీ సంబంధాలన్నీ వేరుగా ఉంటాకి వీల్లేదు. దేవునితో మాత్రమే నీ సంబంధాలు ఉండాలి. లేదండి అనుకుంటే నువ్వు సాతాను అధికారంలో ఉన్న జాగ్రత్త. నీళ్ళు పాడైపోతే జాగ్రత్త. నీ జీవితం పాడైపోద్ది జాగ్రత్త. నీ వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది జాగ్రత్త. ఇంకెంతకాలం దేవుని బిడ్డగా పిలబడుతూ అక్కర సంబంధాల్లో ఉంటూ జీవిస్తున్నవాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాతాను అధికారం నుంచి ఇప్పుడైనా రా ప్రభువా, ఇదిగో నా దేహము చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంది, దయచేసి ఇదిగోనైనా ఇది నీ చేతిలో పెడుతున్నానని చెప్పగలిగితే నా దేవుడు ఆ దేహాన్ని కాపాడగలిగే సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. నీ దేహాన్ని, నీ కంటిని, నీ చూపును, నీ నోటిని, నీ ప్రవర్తన అంతటిని కాపాడగలిగిన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆమేన్. ఎప్పుడమ్మా ఒప్పుకో? ఏమొప్పుకో? ఎప్పుడు ఒప్పుకోవాలి? నా ప్రవర్తన అంతటి మీద, నా దేహం అంతటి మీద
పూర్తిగా అధికారము నా దేవుడికే ఉండాలి. ఆమె ఎవరికి అధికారం ఉండాలి? దేవుడికి అధికారం ఉండాలి. అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్తే కనుక చెప్పండి, సీరియల్ పెట్టుకుని చూస్తే దేవుడి అధికారంలో ఉన్నట్ట? ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా పెట్టుకుని సినిమా చూస్తే దేవుని అధికారంలో ఉన్నట్ట? చెప్పండి. కొందరు ఉన్నారండి, దేశం కానీ దేశం వెళ్తారండి, ఇతర దేశాలకు వెళ్తారండి. ఎవరు చూస్తా లేదనుకుంటారేమో, ఏంటో తెలియదు వాళ్ళకండి. బరి తెగించి బ్రతికితారండి. జాగ్రత్త, జాగ్రత్త. అంతటా చూస్తున్నవాడు ఆయన, సర్వాధికారి అయిన దేవుడు, ప్రపంచమంతా చూస్తున్న దేవుడు. ఆయన చేతిలో ఉండి ఎవరు తప్పించుకోవటం ఎవరి వల్ల కానే కాదు. నువ్వే దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ సందులో ఉన్నా, ఏ గదిలో ఉన్నా, ఏ చీకట్లో ఉన్నా, ఎక్కడ నువ్వేం చేస్తున్నా, నువ్వేం తాగుతున్నా, ఏం మాట్లాడుతున్నా, అన్ని చూస్తున్నవాడు, ప్రపంచమంతటిని ఒకే కనుచూపుతో చూస్తున్నవాడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి మరుగైంది ఏది కూడా లేనే లేదు. బా, ఏమి దమ్మున్నావు నువ్వు, కలిగి ఉన్నావు. నిజంగా దేవుని స్తోత్రం చెప్పవా? నీ తండ్రి ఎవరు తెలుసా? చెప్పు ఒకసారి. ఎలా నువ్వు ఎవరు చెప్పు? నా తండ్రి ఎవరు తెలుసా? పరలోకంలోను భూమి మీదను, భూమి మీద అన్నిటికి సర్వాధికారం కలిగిన తండ్రి నా తండ్రి. అబ్బా, ఎంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఎంత సర్వాధికారం కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్లు నేను చూపించాలనుకున్నా, కానీ చెప్పండి, ఈ రోజున నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఎవరికి ఉండాలి? చెప్పండి అమ్మా. యేసయ్యకి ఉండాలి. నీ ఇంట్లో అధికారం ఎవరికి ఉండాలి? యేసయ్యకి ఉండాలి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తానండి. ఇంటికి వెళ్ళినప్పుడండి బయట డోర్ దగ్గర ఉంటుందండి, ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అని ఉంటుందండి. ఏంటంటే ఈ గృహానికి అధిపతి ఎవరంటండి? అధికారి ఎవరంట? కాస్త లోపలికి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్తే కనుక సినిమా పాటలు ఏం పడతాయి. ఓరు ఇదేంట్రా, బయట బోర్డు ఏంటి, బయట బోర్డు ఏంటి? ఈ ఇంటికి సర్వాధికారి ఆయనే. కానీ లోపలన్నీ కూడా ఏంటి చెప్పండి? దరిద్ర కొట్టినంతా కూడా లోపడే ఉంటుంది. అదా, నీ ఇంటికి సర్వాధికారి అయిన దేవుడు ఉన్నప్పుడు నీ ఇంట్లో రెండో వినపడొచ్చా? అమ్మా వినొచ్చా? వినపడొచ్చా? సినిమా పాట వినవచ్చా? చెప్పండి. బూతులు వినపడొచ్చా నీ ఇంట్లో? సర్వాధికారి అయిన దేవుడికి అధికారం నీ ఇంట్లో ఉంటే గనక, సర్వాధికారి అయిన దేవుడికి అధికారం నీ ఇంట్లో నిజంగా అధికారం ఉంటే గనక, తప్పకుండా ఆయన సమస్తం నీకు ఆశీర్వాదకరంగా చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. నీ ఇంట్లో పిల్లలు ఎవరు అధికారంలో ఉన్నారు? నీ భర్త ఎవరు అధికారంలో ఉన్నాడు? నీ భార్య ఎవరు అధికారంలో ఉంది? ఆలోచించు ఒకసారి. నీ కూతురు ఎవరు అధికారంలో ఉంది? సాతాను అధికారంలో ఉందా? నీ కొడుకు ఎవరు అధికారంలో ఉంది? టోటల్గా నీ ఇల్లు ఎవరి అధికారంలో ఉండి వేలపాటు జరుగుతుంది? ఈ రోజున పరిశీలన చేసుకుందాం. పరలోకమందున భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడికి నీ ఇంటి మీద అధికారం ఉందా? నీ దేహం మీద అధికారం ఉందా? నీ జీవితం మీద అధికారం ఉందా? నిజంగా నీ దేహం మీద, నీ జీవితం మీద, నీ అంతటి మీద అధికారం ఉంటే కనుక శబాష్, ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు ఈ భూమి మీద. ఆమేన్. చేయగలిగిన దేవుడు. ఏసేపుకి పూర్తిగా దేవుడి మీదే, దేవుడికి పూర్తిగా ఏసేపు మీద దేవుడికి అధికారం అంత కనుక ఐగుప్తు దేశంలో ఒక ప్రధానిగా చేశాడండి, అధికారిగా చేశాడు. ఆమేన్. స్త్రీ పాపం చేయటకు ముందుకొచ్చిన యవ్వన కాలంలో తన ప్రవర్తన అంతటిని కాపాడుకున్నాడండి యేసేపు. ఆమేన్. ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఒక అధికారిగా చేశాడు. ఆమేన్. సంసోను దేవుని అధికారంలోంచి వెళ్ళిపోయాడు, సాతాను అధికారంలోకి వెళ్ళిపోయాడు, గుడ్డోడు అయిపోయాడు. నాజూరు చేయబడినట్టు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక పనికిరాని వాడు అయిపోయాడు.
నువ్వెవరి అధికారంలో ఉన్నావు? ఆలోచించు ఒకసారి. సౌలు మొదటి రాజు, దేవుడికి ఇష్టం లేని పనులు చేశాడు, దేవుడికి ఇష్టం లేని వాటిని చేశాడు, దేవుడి మాట వినలేదు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా కూడా లేకుండా తన రాజరికాన్ని తీసేశాడు. అంతేకాదు, తన వంశావళి పూర్తిగా నాశనం అయిపోయింది. ఎవరి అధికారంలోకి వెళ్ళాడు? సాతాను అధికారంలోకి వెళితే దావీదు దేవుని అధికారంలోకి వచ్చాడు. యేసు క్రీస్తే ఆ వంశంలోంచి రావటాకు ఒక ప్రధాన కారకుడిగా చేశాడండి. కొట్టవా సప? నువ్వెవరి అధికారంలో ఉంటావు? నీ ఇల్లంతటి మీద, నీ జీవితం మీద, నీ దేహం మీద ఎవరికి అధికారం ఉండాలి చెప్పండి? యేసయ్యకి మాత్రమే అధికారం ఉండాలి. చెప్పమ్మా, ఎవరికి అధికారం ఉండాలి? యేసయ్యకి మాత్రమే అధికారం ఉండాలి. నేను రాసుకున్న చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కనీసం ఇంకా సగం కూడా చెప్పలేదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ సమయం అయిపోయింది. ఆలోచించి ఒకసారి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో నీ పిల్లలు ఉన్నారా? నువ్వున్నావా? యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన రాకడ. నువ్వు వాడు అధికారంలో ఉంటే వాడికి నియమించబడినట్టు పాతాళమైన అగ్నిగుండంలోకి వెళ్తావు. యేసయ్య అధికారంలో ఉంటే నిత్యము జీవించే పరలోకానికి వెళ్తావు. యేసయ్య అధికారంలో ఉంటే ఈ భూమి మీద నీకు సమస్తము కూడా ఎలా ఉంటే చెప్పండి అమ్మ, ఎలా ఉంటే చెప్పండి? అన్ని విషయాల్లో వర్ధిల్తాం, అన్ని విషయాల్లో వర్ధిల్తాం, అన్ని విషయాల్లో సౌఖ్యంగాను, అన్ని విషయాల్లో నెమ్మదిగాను, అన్ని విషయాల్లో ఫలించేదానిగాను వర్ధిల్తావు. ఎవరి అధికారంలో ఉంటే? దేవుని అధికారంలో ఉంటే, ఆయన సర్వాధికారంలోకి ఉంటే, ఆయన సర్వాధికారం నీ మీద ఉంటే, ఆయన సర్వాధికారం నీ పిల్లల మీద ఉంటే, ఆయన సర్వాధికారం నీ మీద ఉంటే ఈ భూమి మీద నువ్వు వర్ధిల్తావు. తర్వాత నీకేమంటుంది తెలుసా? నిత్యము జీవించే పరలోక రాజ్యం ఉంటుంది. సాతాను చేతిలోకి వెళితే, సాతాను అధికారంలోకి వెళితే ఈ భూమి మీద కష్టాలు, నష్టాలు, ఈ భూమి మీద భయంకరమైన దుఃఖము, ఈ భూమి మీద భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు, తర్వాత ఈ భూమి మీద విడిచిపెట్టిన తర్వాత పాతాళమనే వాడికి సిద్ధపరిచిన నరకాగ్నికి వెళ్ళిపోతాం. అందరు లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడవయ్యా. ప్రభువా, ఈ భూప్రపంచమంతటికి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడైన దేవా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడిన మాట కొరకే స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ.